గాలి ముద్దుకృష్ణ ఢిల్లీలో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాలు చేసిన, కృష్ణా పుష్కరాలు చేసిన, అదేవిధంగా ఆ నెల్లూరు జరిగిన రొట్టె పండుగ చేసిన, క్రిస్టియన్స్కి చేసిన, ఈరోజు సంక్రాంతి కానుకలు, రంజాన్ టోపాలు, క్రిస్టియన్ కానుకలు, అన్ని మతాలకి మంచి చేస్తున్నాడు. గుళ్ళు బాగు చేస్తున్నాడు, మసీదులు బాగు చేస్తున్నాడు, దర్గాలు కట్టిస్తున్నాడు, అదేవిధంగా సాదీ మహల్లు కట్టిస్తున్నాడు, చర్చలకి డబ్బులు ఇస్తున్నాడు. ఇదే మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నెల్లూరుకు పోయి ఇచ్చాడు. అదేమైనా ఇంప్రూవ్మెంట్ చేశాడా? ₹1 ఇచ్చాడా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు పోయిన తర్వాత మాస్టర్ ప్లాన్ వేసి 8 కోట్లని ఇస్తాను, అక్కడ బ్రహ్మాండంగా డెవలప్ చేయండి అని అనౌన్స్ చేసి వచ్చాడు. మీరు ఎప్పుడైనా చేశారా? ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు రాయలసీమకు నీళ్లు రావడం వాళ్ళకి ఇష్టం లేదు. వస్తే చంద్రబాబు నాయుడు పర్మనెంట్గా ఉండిపోతాడు. అందిని వాళ్ళు మీరు ఏమైనా పూర్తి చేశారా? కనుక పులివెందల బ్రాంచ్ కెనాల్ ఏమైనా పూర్తి చేశారా? మీరు గండికోటను పూర్తి చేశారా? మీరు మీ నాన్నకి పెద్ద ప్రాజెక్ట్ ఇవి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు గాలేరు నగరి, హందీనీవా, తెలుగు గంగ, వెలుగొండ ప్రాజెక్టులు ఇస్తామంటే మాకు వద్దు, మాకు నికర జలాలు ఇవ్వమని చెప్పి మీ నాన్న నిరాహార చేశాడు. సెక్రటరియట్లో ఎన్టీ రామారావు పోతా ఉంటే అడ్డం పడుకున్నాడు. ఎన్టీఆర్ గారు చెప్పారు, జలాలు నికర జలము, అది మిగులు జలం అని ఉండదు. వర్షం పడితే జలం జలమే. మిగులు జలాలు మనకు బచావతాగు అవత ప్రకారము మనం వాడుకునే హక్కు ఉంది. 811 టీఎంసీని కాంగ్రెస్ వాళ్ళు అలాట్ చేశారు. ఆ మిగిలిందేదో 11 టీఎంసీ ఉంటే ఎస్ఆర్బీసీకి నేను రాయలసీమకి నేనే ఇచ్చాను మిగిలిన దాన్ని కూడా. ఇప్పుడు నేను వాళ్ళకి తీసి ఇవ్వడానికి కుదరదు, మిగులు జలాల నుంచి నేను కట్టిస్తానని చెప్పిన ఆ రోజు ఒప్పుకున్నాడు. ఆ మిగులు జలాల్లో కూడా రైట్ని మీ నాన్న బోంగొట్టాడు. కర్ణాటకకి, మహారాష్ట్రకి వాటా ఇమ్మన్నాడు మీ నాన్న. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వల్ల, మీ నాన్న ఇచ్చిన లెటర్ వల్ల, సుదర్శన్ రెడ్డి అని చెప్పిన ఒక అడ్వకేట్ని పెట్టి బాగా వాదించినందువల్ల ఈరోజు మనం కృష్ణానదిలో నీళ్లు కోల్పోతున్నాం. ఈరోజు శ్రీశైలం నిండలేదంటే, నాగార్జున సాగర్ నిండలేదంటే మీ నాన్న కారణం. రాయలసీమకు నీళ్లు లేకుండా చేశా అంటే మీ నాన్న కారణం. పోయి మీ నాన్న పోయి అడిగేస్తావో, అడిగిపోయి నాన్న నువ్వు ఈ పనులంతా ఎందుకు పాడు పనులు చేశావు, రాయలసీమ ఎండిపోతా ఉంది అని ఆడపోయి అడుగు. చంద్రబాబు గారు అడిగేది మీరు. ఇటువంటివంతా కూడా మానుకొని ఇప్పటికన్నా ప్రాక్టికల్ మైండెడ్గా ఉండమని చెప్తున్నాను. అవాస్తవాలు చెప్పొద్దని చెప్పంటున్నాను, అసత్యాలు చెప్పొద్దని చెప్పంటున్నాను. 24 గంటలు పనిచేస్తూ ఇండస్ట్రీస్ చేస్తూ అమరావతిలో భూములు ఇవ్వద్దంటాడు. వాళ్ళంతా స్వచ్ఛందంగా ఇచ్చారు. ఎవరికి ఇచ్చారంటే 1 ఎకరా కూడా అలాట్ చేయలేదు. యూనివర్సిటీని పెడతా ఉంటే, హాస్పిటల్ పెడతా ఉంటే వాళ్ళకి అలాట్ చేస్తున్నారు. అది కూడా డబ్బు కేసు ఇస్తున్నారు, ఊరికే ఇవ్వలేదు. వాళ్ళు పెడితేనే అవి ఉంటాయి వాళ్ళకి. వాళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని చెప్పడం, కోర్టుకు పోవడం. ఈరోజు చంద్రశేఖరరావు ఎవరండి? స్విచ్ ఛాలెంజ్ మీద పోయిన ఆయన. మీ నాన్న స్విచ్ ఛాలెంజ్ మీద ప్రాజెక్టు కట్టలేదా? ఐపీసీ ఈ దీని మీద కట్టలేదా? పవర్ ప్రాజెక్టుల్లో పీపీఎల్ రద్దు చేస్తానని మీ నాన్న చెప్పాడు కదా. చంద్రబాబు చేసిన తప్పని చెప్పన్నాడు కదా. ఎందుకు మళ్ళా రద్దు చేయలేదు? ఇంకా ఎందుకు పెంచాడు? పీపీఎల్ డబుల్ రేటు పెంచాడు, యూనిట్ రేట్లు పెంచాడు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన దానికన్నా కూడా రాజశేఖర్ ఎక్కువ ఇచ్చాడు. రహేజీకి రద్దు చేస్తా అన్నాడు, ఎందుకు చేయలేదు? ఎంఆర్ పాపతికి రద్దు చేస్తా అన్నాడు, ఎందుకు చేయలేదు? ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఊరికి అవాస్తవాలు చెప్పొద్దండి. చంద్రబాబు నాయుడు స్వచ్ఛమైన పరిపాలన ఇవ్వాలని, 24 గంటలు పనిచేస్తూ ఇండస్ట్రీస్ రావాలని చెప్పని, మంచి అమరావతిని ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా తయారు చేయాలని చెప్పని, నీళ్లకి కరువు లేకుండా చేయాలని, నీరు చెట్టు కార్యక్రమాన్ని పెట్టి భూగర్భ జలం పెంచాలని, క్లీన్ అండ్ గ్రీన్గా రాష్ట్రాన్ని పెట్టాలని చెప్పని ఎప్పుడో 99లోనే ఇవన్నీ చెప్పాడు. క్లీన్ అండ్ గ్రీన్, పచ్చదనం పరిశుభ్రం, 2 ఇంకుడు గుంతలు, 3 నీరు మీరు. ఇవి ప్రపంచమే గుర్తించింది, యుఎన్ఓ గుర్తించింది. కార్బన్ హైట్స్ ఎక్కువైపోతున్నాయి, చెట్లు పెంచాలా, నీళ్లు భూగర్భ జలం అంతరించిపోతా ఉంది, చేయాలని ప్రపంచం గుర్తించింది. ఆ పని చేస్తే ప్రపంచం, ఆ యొక్క యుఎన్ఓ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ప్రపంచం గుర్తించే పనులు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉంటే, ఒక మోడల్ మ్యాన్గా తయారైతే వీళ్ళు చంద్రబాబుని విమర్శించడం
మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.